హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చల్లగలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో పేరుగాంచిన ఒక గుడి గురించి తెలుసుకోబోతున్నాం. అది మాల్కొండ ప్రకాశం డిస్టిక్లో ఉంది. ఇది పామూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంత ప్రదేశం నెల్లూరు డిస్టిక్లోకి వస్తుంది. బుత్తలూరు ఆ గ్రామం చెందిన దాంట్లోకి వస్తుంది. కొంత ప్రాంతం ప్రకాశం డిస్టిక్లోకి వస్తుంది. గుడి ప్రాధాన్యత ఏంటంటే చాలామంది చుట్టుపక్కల ఉన్న ప్రకాశం డిస్టిక్లో ఉన్న భక్తులు, నెల్లూరులో నుంచి వచ్చే వాళ్ళ భక్తులు చాలామంది ఉంటారు. కానీ దీనికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. మెట్ల మార్గం ఇప్పుడే కొత్తగా కట్టారు. కానీ నాకు గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానీ ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారో, ఇది కొత్తగా కట్టినా అక్కడ క్లీనింగ్నెస్ అసలు లేదు. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. చాలా వరకు డస్ట్గా ఫామ్ అయ్యి ఉంటుంది. అక్కడికక్కడ చెత్త ఎవరు తీయకుండా ఆ రకంగా ఉంది. సో ఇలాంటి టెంపుల్స్ మనం అపురూపంగా చూసుకోవాలి. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ సాటర్డే ఓపెన్ అవుతుంది. సో మిగతా రోజులు అసలు ఓపెన్ అవ్వదు. దీన్ని మిగతా రోజులంతా మహర్షులు, పూజారులు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అక్కడ కొలువై ఉంటారని చెప్తారు. సో ఈ టెంపుల్ ఓన్లీ సాటర్డే రోజు ఒక్క రోజే ఓపెన్ అవుతుంది. సో ఆ సాటర్డే రోజే జనాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ వస్తారు. ఇది మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామితో సమేతంగా పైన కొండపైన అమ్మవారు కూడా ఉంటారు. సో అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. అమ్మవారి దగ్గరికి గుడికి వెళ్ళేటప్పుడు ఒక స్పెషల్ ఏంటంటే, అమ్మవారు ఒక చిన్న కొండ ప్రాంతంలో, మీకు ఈ ఫోటోలో చూపిస్తే అప్పుడు వచ్చే ఫోటోలో చిన్న కొండ ఇరుకుగా ఉంటుంది. ఆ ఇరుకులో నుంచే మనం వెళ్ళాలి. ఇందులో నుంచి ఎంత లావుగా ఉన్నా, సన్నంగా ఉన్నా, ఎంతోమంది అక్కడికి ఆ సందులో నుంచే వెళ్తారు. సో అందులోకి వెళ్తే మనకి విముక్తి చెందుతారని చెప్తారు. మనకి చాలా మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ గుడికి చాలామంది సాటర్డే రోజు ఓపెన్ చేయడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో అది ఇప్పుడు మేము వెళ్ళిన రోజు కార్తీక మాసం అవడం వల్ల చాలా క్రౌడ్ ఉంది. సో మిగతా రోజులు మీరు వెళ్తే త్వరగా వెళ్ళాలి. చెప్పినా కదా, మెట్ల మార్గం ఉంటుంది, బస్సు ఆటో మార్గం కూడా ఉంటుంది. ఆటోలో వెళ్తే మీకు 30 రూపాయలు పడుతుంది. సో ఇది మెయిన్, మనం ఏం కోరుకున్నా జరుగుతుంది. మ్యాక్సిమం పెళ్ళి అవ్వని వాళ్ళు, పిల్లలకు కలగని వాళ్ళు, సో కొత్త బండ్లు కొనుక్కునే వాళ్ళు వస్తారు అక్కడికి. ఇక్కడ మనం పొంగల్ కూడా పెట్టుకోవచ్చు, పొంగల్ పెట్టుకుంటారు. కానీ ఈ గుడి మెయిన్ ఏంటంటే 5:30లోగా క్లోజ్ అయిపోతుంది. 5:30లోగా మీరు ఎక్కడ ఏమున్నా చూసుకొని క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. సో ఈ టెంపుల్, ఇలాంటి మరిన్ని కొన్ని టెంపుల్స్ మనం చూసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి కొండ ప్రాంతాలు కానీ, కొండ టెంపుల్స్ కానీ చాలా అపురూపంగా మనం చూసుకోవాలని చెప్పుకుంటూ ఈ వీడియోని ఇంకతో ముగిస్తున్నాను. ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః. Thanks for watching my video. See you on next video. Bye bye.